కొంత ఒత్తిడి కూడా వస్తూ ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నటువంటి అంశాలు అయితే చూస్తూ ఉన్నాం. కాకపోతే మేము తీసుకుందే ఈ ప్రోగ్రాం తీసుకుందే అటు ప్రభుత్వానికో ఇటు ప్రతిపక్షానికో మేము సపోర్ట్ చేయాలని కాదు, ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటూ ప్రజలకు నాణ్యమైనటువంటి సమాచారాన్ని చేరవేసేందుకే ఈ ప్రోగ్రాం తీసుకున్నాం. మీకు తెలుసు, గతంలో నేను ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు చేస్తూ ఉండే. సో ఆ ప్రోగ్రాం కూడా మన ఛానల్లో రన్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మార్నింగ్ సంబంధించినటువంటి అంశాలు ప్రతిదీ కూడా మీకు నాణ్యమైన సమాచారం ఇవ్వడం కోసం, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అన్న అంశాలు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం నుంచి ప్రజలకు కొంచెం లబ్ధి చేకూర్చే విధంగా చేసేటటువంటి ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా ఇవాల్టి వార్తా ముఖ్యాంశాల్లో సాక్షి దినపత్రికను చూసుకుంటే ఆగస్టు 7-8 గ్రూప్ 2 అన్నది ఒక అంశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మా ప్రభుత్వాన్ని పడగొడతారా అంటూ రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందిరమ్మ ఇళ్లకు భద్రాద్రిలో శ్రీకారం, భద్రాద్రిలోనట ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చేస్తారని చెప్పేసి మరి పొంగులేటి శ్రీనివాస్ గారు మంత్రివర్యులు చెప్తున్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం. ఇది సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి మెయిన్ పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు. అదేవిధంగా నేడు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన, ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన చేసేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన అని అంటారు, కానీ చేస్తారా చేయరా, చాలా లేటే చేస్తారు అని అన్నదైతే వీళ్ళపైన ఉన్నటువంటి కొంచెం ఒక విష్ప్రచారమా లేకపోతే వీళ్ళు దానికి తగ్గట్టు వ్యవహరిస్తారా అన్నదైతే జరుగుతూ ఉంటుంది. మొత్తానికి మరి లోక్సభకు సంబంధించి అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు, ఏ టైంలో ప్రకటిస్తారో ఆ అంశం మీద మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. 100 రోజుల్లో ఏం సాధించారా అని చెప్పేసి హరీష్ రావు అడిగినటువంటి ప్రశ్న కూడా ఇక్కడ మనకు సాక్షి దినపత్రికలో కనిపిస్తూ ఉంది. 10 ఏళ్ళు బీజేపీ సర్కారు చేసింది ఏంటి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం. ఇక్కడ కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్యులు మరి ప్రశ్నిస్తున్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 12న రాష్ట్రానికి అమిత్ షా, ఈ నెల 12న మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి అమిత్ షా గారు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఒక్కసారి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తా ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. దాని తర్వాత అన్ని పేపర్లో ఉన్నటువంటి అంశాలపైన మనము పూర్తి స్థాయిలో చర్చించేటటువంటి కార్యక్రమం అయితే చేద్దాం. కరువు ఉంది, నీళ్లు అడగొద్దు అని ఒక పెద్ద వార్త అయితే మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. నీళ్ల కోసం రైతుల డిమాండ్ చేస్తున్నారు, రిజర్వాయర్లు అన్నీ అడుగంటుతున్నాయని చెప్పేసి ఒక వార్త అయితే కనిపిస్తుంది. అదేవిధంగా లోన లొంగిపోయి పైకి గాగిరాయి, ఎవరిని విమర్శిస్తూ రాసిర్రు ఈ పత్రిక కథనం అని అంటే రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను మరి విమర్శిస్తూ రాసేటటువంటి మాట ఏంది అని అంటే లోన లొంగిపోయి పైకి గాగిరాయి అని చెప్పేసి నిన్న ప్రధాని మోదీ ముందు దండాలు, నేడు పాలమూరులో దబాయింపులు అని చెప్పేసి ఓ వార్తా కథనం అయితే మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ సోయి లేనోడు సీఎం అని చెప్పేసి కేటీ రామారావు గారు ట్వీట్ చేశారు. అదేవిధంగా దానికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేసిండు అని చెప్పేసి మనకు ఈ పత్రికలో నమస్తే తెలంగాణ పత్రికలో కనిపిస్తున్నటువంటి వార్తా ముఖ్యాంశాలు. ఈ అంశాలన్నిటిపైన కూడా మాట్లాడుకుందాం. ఒక్కసారి మీకు ఏ పత్రికలో ఎటువంటి వార్తలు ఉన్నాయన్నది మీకు తెలవడం కోసం చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ టికెట్ నాకే, లోక్సభ టికెట్ కోసం పెరుగుతున్న ఒత్తిడి, బీఆర్ఎస్ టికెట్ మాకు కావాలంటే మాకు కావాలని కొట్టుకుంటున్నట్టుగా మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. సరే, దీనిపైన కూడా చర్చిద్దాం. సొంత జాగా రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందాక పత్రికలో ఒక రకంగా ఉన్నది వార్త, ఈ పత్రికలో ఒక రకంగా ఉన్నది. ఇది కూడా మీకు క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా. శాతగానోడివి ఎందుకు వచ్చినావు అని చెప్పేసి ఒక ముసలాయన మాట్లాడుతున్నటువంటి అంశాలు. ఇది నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఎటువంటి ముఖ్యాంశాలు ఉన్నాయో ఒకసారి చూసి మరి అన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను క్లుప్తంగా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ బాంబే, మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ బాంబే అని చెప్పేసి ఎవరంటారు? రేవంత్ రెడ్డి గారు అంటున్నటువంటి అంశం. ఆ కథనం గురించి చర్చిద్దాం. రేవంత్ను చరిత్ర క్షమించదు అని చెప్పేసి
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. తెలంగాణ సోయి లేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం దౌర్భాగ్యం అని చెప్పేసి కేటీ రామారావు గారు అన్నటువంటి అంశం అయితే మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో మెయిన్ పేపర్లో కనిపిస్తూ ఉంది. తాగునీటికి కష్టమే, హైదరాబాద్ వాసులకు మే నెలలో కటకట తప్పదా అన్న అంశం కూడా కనిపిస్తూ ఉంది. జోరుగా ధరణి స్పెషల్ డ్రైవ్ ఇది కూడా కనిపిస్తూ ఉంది. సీడ్ కార్పొరేషన్లో చిత్రాలు ఎన్నో అన్న అంశం ఒకటి, టీఎంసీ ఖాళీ అన్న అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి వార్తాపత్రికలు ఉన్నటువంటి అన్ని అంశాలు ఒక్కసారి గమనిస్తే మీరైతే చూసిరు కదా. సో ముందుగా ఈ ఆంధ్రజ్యోతి పత్రిక నుంచే మొదలు పెడదాం ఇవాళ మార్నింగ్ న్యూస్. సో మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ బాంబే అని చెప్పేసి ఎవరంటారు? రేవంత్ రెడ్డి అంటుండు. అగ్ని కణికలైతారు, ఎవడు మిగలడు, ఆషా మాషిగా వచ్చిన వాళ్ళం కాదు. 10 ఏళ్ళు కాంగ్రెస్దే అధికారం,